మనం ఎన్నడన్నా వాటర్ బాటిలో కూల్ డ్రింక్ కొంటే ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లు తీసుకుంటారు కొంతమంది. అదేందయ్యా ఎక్కువ తీసుకున్నావు అని అడిగితే కూలింగ్ ఛార్జీలు, ట్యాక్సులు, జిఎస్టీలు అని మాయ మాటలు చెప్పి ఉల్టా దబాయిస్తారు. అయితే తప్పు అని తెలిసినా కూడా ఏ పోనీతి గా 5 రూపాయలదే ఉన్నది, ఎన్ని ఖర్చు అయితే లేవు అని ఊకుంటాం. మనమే కాదు, మన లెక్క ఆ రకంగా మంది తాన ఎన్నేసి 5 రూపాయలు ఎక్స్ట్రాగా వసూలు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుర్రి. ఆ లెక్కన జనాలకు ఎంత లాస్ అవుతుందో లెక్కేర్రి. ఓ గిట్లా ఆలోచన చేస్తే అయ్యేదేమున్నది? 5 రూపాయల కోసం కేసులు పెడతామా, కోర్టుల చుట్టూ తిరుగుతామా అనే కదా మీ ఫీలింగు. కానీ మీరు తలుసుకుంటే ఎక్స్ట్రాగా తీసుకునే 5 రూపాయలకు 500 వసూలు చేయొచ్చునట. ఎరకలేని ముచ్చట కాదు, కొత్త ముచ్చట అసలే కాదు. కానీ ఎవ్వరు పట్టించుకొని ముచ్చటే ఇది. కన్జ్యూమర్ కోర్టు, అదే వినియోగదారుల హక్కుల ఫోరం అనేది ఒకటి ఉంటుంది. అన్యాయంగా మన తానే ఎక్కువ పైసలు తీసుకున్న వాళ్ళ ముక్కులు విండి పైసలు వాపసు కట్టించే ఛాన్స్ ఉంటుంది ఆ ఫోరంలో అని తెలిసిన వాళ్ళు కూడా వాడుకుంటలేరు. అందుకే అందరికీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వస్తుంటే ముచ్చట పట్టుకొచ్చినాం ఇవాళ. కాకినాడ సిటీలో ఉండే కుసుమ కళ్యాణ్ అనే ఒక ఆయన హైదరాబాద్లో ఒక హోటల్లో దోస్తులతో కలిసి భోజనం చేసి ఓ 3 నీళ్ల బాటిల్ తీసుకున్నట. అయితే 20 రూపాయల ఎంఆర్పి ఉన్న 3 వాటర్ బాటిళ్లకు 60 రూపాయల బిల్లు వేసే బదులు 87 రూపాయల బిల్లు వేసిరట. అరే ఇదేందా అని అడిగితే అది అంతేనని ఉల్టా దబాయించిరట. సరే పోతామాయతి అని ఇడిచిపెట్టకుండా ఆ బిల్లును పట్టుకపోయి చక్కగా కాకినాడ కన్జ్యూమర్ కమిషన్లో కేసు పెట్టినట. ఇక అది నిజమేనా కాదా అని హోటళ్లకు నోటీసులు పంపి అసలు ముచ్చటంతా ఎంక్వైరీ చేసి ఆ 27 రూపాయల ఎక్స్ట్రా బిల్ వేసిన హోటళ్లకు 27 లక్షల రూపాయల దండికేసిరట. కన్జ్యూమర్ ఫోరం ప్రెసిడెంట్ సార్ చెప్తున్నాడు ఇనుర్రి. హైదరాబాద్లో హోటల్ తులిప్ గ్రాండ్ అనే హోటల్కి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి వెళ్ళి భోజనం చేశారండి. 3 వాటర్ బాటిల్స్ ఈచ్ 20 రూపీస్ ఎంఆర్పి ఉన్న బాటిల్స్ పైన 3టికి 87 రూపాయలు ఛార్జ్ చేశారు. 27 రూపాయలు అదనంగా ఛార్జ్ చేశారు. 27 లక్షల రూపాయలు, 27 రూపాయలకి 27 లక్షల రూపాయలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇమ్మని చెప్పి, ఏమంటే ఆ హోటల్ తెలంగాణలో ఉంది కాబట్టి, అలాగే కంప్లైనెంట్కి 25,000 రూపాయలు ఇమ్మని కాంపన్సేషన్ కింద 2,000 రూపాయలు ఖర్చుల కింద ఇమ్మని చెప్పాము. 27 లక్షలకెళ్ళి 25 లక్షలేమో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు, ఇక 25,000 ఏమో 27 రూపాయల కోసం కేసేసిన కన్జ్యూమర్ కుసుమ కళ్యాణ్కు, కతిమ 2,000 ఏమో కోర్టులకు దండుగా కట్టమని తీర్పిచ్చిరట. అయితే 2023లో జరిగిన ముచ్చటి ఇది. కమిషన్ మహిళా సభ్యురాలు సుశీ మేడం కూడా చెప్తుంది. చిన్న అమౌంటే కదా, ఫోన్లే కదా అని వదిలేసే తత్వం ఉండకూడదు అన్న ఆలోచనతోటి ఈ యాక్టే చేయబడింది యాక్చువల్లీ. ఎందుకంటే వినియోగదారులు ప్రతినిత్యం కూడా దోచుకోబడుతూ ఉంటారనమాట ఈ చిన్న చిన్న విషయాల్లోనే. ఈ ప్రశ్నించే తత్వం అన్నది ఉండాలి. రూపాయైనా, 2 రూపాయలైనా, 5 రూపాయలైనా, 10 రూపాయలైనా మనకి ఇంత కాంపన్సేషన్ వస్తుంది, అది ఇలాగ చేయడము తప్పు అన్నది ప్రజల్లోకి వెళ్ళాలి అన్నది రెండో విషయము. దురాశ దుఃఖానికి షేట్ అన్నట్టు అయింది ఆ హోటళ్ళకు. చాలా మందికి ఇట్లనే రూపాయే కదా, 5 రూపాయలు, 10 రూపాయలే కదా అని ఊకుంటున్నారట. ఇంకొందరైతే ఏడ కంప్లైంట్ ఇయ్యాలో తెలియక ఊకుంటే ఎవరు తిరుగుతారు టైం దండుగా 5 రూపాయలు 10 రూపాయల కోసం అని ఊకుంటున్నారట. కానీ 5 అయినా 10 అయినా మోసమే. నా ఒక్కల తానే కాదు కదా, అందరు తానే వసూలు చేస్తున్నారు కదా అని ఆలోచన ఏమంటుంది. ఆఫీసుల చుట్టూ, వినియోగదారుల ఫోరం చుట్టూ తిరిగే పని కూడా లేదట. ఆన్లైన్లోనే కేసు నమోదు చేసుకోవచ్చునట. వకీళ్ళు కూడా అక్కర్లేదట, సొంతంగానే వాదించుకోవచ్చుట. అంతేనా మేడం? ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ ఎక్కడున్నా సరే అది నేరము. ఎంఆర్పి అంటే దాని మీద, ఆ వస్తువు మీద ముద్రింపబడి ఉంటుందన్నమాట. అది నేరము, అది కరెక్ట్ కాదు. ఇది పైగా మీరు ఇక్కడికి పర్సనల్గా కూడా రాక్కర్లేదు. మీరు ఆన్లైన్ కూడా కేసు పెట్టుకోవచ్చు, ఆన్లైన్ కూడా మీ వాదనలు వినిపించుకోవచ్చు. అదేవిధంగా అడ్వకేట్స్ని పెట్టుకునే అవసరం కూడా ఉండదు. విన్నారు కదా, మరి ఇదివరకు సంది ఎంఆర్పి కంటే ఎక్కువ ఎవరన్నా తీసుకుంటే అస్సలు ఊకోవద్దు. పైసలు వాపస్ ఇస్తారా, కన్జ్యూమర్ ఫోరంలో కేసు ఏమంటారా అని ప్రశ్నించుడు నేర్చుకోమంటున్నారు. అడగకుంటే అమ్మాయినా పెట్టదన్నట్టు కేసు పెట్టకుంటే కన్జ్యూమర్ కోర్టులైనా ఏం చేయలేరు. అది మరి ముచ్చట.